रुकन असेंबली हुस्नाबाद वी सतीश कुमार ने मीडिया से बात करते हुए बताया कि रियासती वजीर बल्दी नज़्म केटी रामाराव 5 मई को एक रोजा दौरे पर हुस्नाबाद पहुंच रहे हैं और डबल बेडरूम मकानात को मुंतखब हकीकी मुस्तहिकीन के हवाले करते हुए इफ्तिताह अंजाम देंगे और मुख्तलिफ महकमात की जानिब से मंजूरा तामीरी कामों का रस्मी संग बुनियाद रखकर दूसरे तरक्याती कामों का भी इफ्तिताह करेंगे। हुस्नाबाद हल्के के भारत राष्ट्र समिति के तंजीमी जलसे आम को मुखातिब करेंगे। उन्होंने बताया कि जिमन में तमाम जरूरी इकदाम कर लिए गए हैं। वी सतीश कुमार हल्के के अवाम को कसीर तादाद में जलसे में शरीक होकर दौरे को कामयाब बनाने की अपील की। అది కూడా ఓపెనింగ్ ఉంది। ఇవే కాకుండా మన ఏసీపీ ఆఫీస్ ఫౌండేషన్ స్టోన్ ఉంది। అదే కాకుండా టీచర్స్ ట్రైనింగ్ కాంప్లెక్స్ తో ఒకటి ఓపెనింగ్ ఉంది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఓపెనింగ్ ఉంది। దాంతో పాటు ఇక్కడ ఎల్లమ్మ చెరువు మీద దాదాపు 3.5 కోట్లతో బ్యూటిఫికేషన్ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం, దాన్ని కూడా ఫౌండేషన్ స్టోన్ ఉంటుంది। అదే కాంప్లెక్స్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఓపెనింగ్ చేసుకుని దాదాపు 8 ఐటమ్స్ ఉన్నాయి, టోటల్గా 8 to 9 ఐటమ్స్ ఉన్నాయి। టోటల్గా కొన్ని ఫౌండేషన్ స్టోన్స్, కొన్ని ఇనాగ్రేషన్స్ అన్ని కూడా చేసుకొని భారీ బహిరంగ సభ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది। సభా ప్రాంగణంలో కూడా చూస్తున్నారు। 10వ తారీఖు దాదాపు సుమారు 10:30-11 ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేస్తుంది। కాబట్టి అందరు కూడా నియోజకవర్గ తరఫు నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఈ బహిరంగ సభకు రావాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, మరి దాని అరేంజ్మెంట్స్ ఏవైతున్నాయో, ఈ ఇనాగ్రేషన్స్ ఫంక్షన్స్ అరేంజ్మెంట్స్ ఏవైతున్నాయో అన్ని కూడా కలెక్టర్ గారు వీక్షించిన ఇవాళ ఎక్కడెక్కడ ఫౌండేషన్ స్టోన్స్ ఉన్నాయో గవర్నమెంట్ పరంగా మరి అన్ని విషయాలు కూడా పట్టించుకొని మరి ఇక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేటట్టు చూస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి కోరుతున్నాను। గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారి పర్యటన